మనమంతా ఇక్కడే దాక్కొని వాళ్ళను చూద్దాం. అతని సమయానికి వస్తూ ఉంటాడు. దాని యొక్క మాటలు విని అన్నీ ఆ చెట్టుకున్న పైన కొమ్మ మీద కూర్చున్నాయి. గూటిలో కూర్చునున్న చిన్మున్ని చూస్తూ ఉన్నాయి. చిన్మున్ గోల్డీని పిలిచింది మరియు అది వేగంగా అక్కడికొస్తుంది. చెప్పు బాబు, నువ్వు మాతో పాటు మా ఇంట్లో ఉండడానికి సిద్ధమేనా? ముందు మీరు ఒక విషయం చెప్పండి. ఒకవేళ నాకు కావాలి అనుకుంటే చిలుక మహారాజు ఇంటి నుంచి ఆహారం తీసుకురమ్మంటే మరి నువ్వు తీసుకుని వస్తావా? అవును బాబు, ఎందుకు కాదు? కానీ నాకు ఎలా నమ్మకం కలుగుతుంది మీరు నిజం చెబుతున్నారని? అరే బాబు, నిజం చెప్పాలంటే చిలక మహారాజు ఇంట్లో ఆహారం దొంగతనం నేనే చేశా. ఆ నేరాన్ని టీను మీద వేసేశాను. కేవలం దానివల్లే నువ్వు మా ఇంటికొచ్చి మాతో పాటు ఉండగలవు. నాకు నువ్వు ఈ చిన్న గుడిసెలో ఉండడం చూసి నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. అది విని పైన కూర్చొనున్న చిలుక మహారాజుకి చాలా కోపం వచ్చింది. మరియు అక్కడ కూర్చున్న పక్షులు అన్నీ కిందకి వచ్చేశాయి. వాళ్ళని చూసి గోల్డీ భయపడింది. చిలక మహారాజా, మీరిక్కడ? అవును, నేను ఇక్కడే. నేను మొత్తం వినేశాను. నువ్వే నా ఆహారాన్ని దొంగిలించావు. ఇంకా నేరాన్ని టీను మీద వేసావా? అలాని టీను దగ్గర చెప్పింది. టీను పక్షి, నన్ను క్షమించు. నేను ఆ సమయంలో నిన్ను విశ్వసించలేదు. ఇంకా పిల్లలు, మీరు మీ యొక్క సమయస్ఫూర్తి కారణంగానే నేను ఆ దొంగని చూడగలిగాను. శహబాష్. అది విని అందరూ సంతోషించారు. ఇంకా గోల్డీ, నువ్వు నాతో పాటు రా. కొన్నాళ్లు ఖైదీగా ఉంటే దొంగతనం అలవాటు పోతుంది. చిలుక మహారాజు గోల్డీని తనతో పాటు తీసుకువెళ్ళిపోయాడు మరియు దాన్ని జైల్లో బంధించాడు. చిన్మున్ తన సహోదరులు మరియు టీను పక్షి చాలా సంతోషంగా మరియు ప్రేమగా జీవించడం సాగించాయి.